మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా మొదటిగా మనము ఈ యొక్క బైబిల్ స్టడీ మొదలుపెట్టినటువంటి 28/3/22 తేదీ అనగా మార్చి 8/22 తేదీన ఈ యొక్క ఆన్లైన్ లో ఈ బైబిల్ స్టడీని మొదలు పెట్టుకున్నాం. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి మనం ఎన్నో ఎపిసోడ్స్ ను ఆ గ్రంథాలను మనం ధ్యానం చేసుకోగలిగినాం. మొదటిగా హబక్కూకు గ్రంథాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఆ తర్వాత మరి కొత్త నిబంధనలో ఫిలోమోను పత్రికను, ఆ తర్వాత రావట్లేదా వినిపిస్తుంది కదా నా వాయిస్? వినిపిస్తుంది అన్న. మంచిది. వినిపిస్తుందా? వెరీ గుడ్, మంచిది, థ్యాంక్ యూ. మరి అలాగూ మనము ఒక పాత నిబంధన గ్రంథం, మరి అదే సమయంలో కొత్త నిబంధన పత్రికలు అవి మనం సువార్తలు ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. హబక్కూ గ్రంథంలో మనం 2022లో మార్చి నెలలో మనం ప్రారంభించుకున్నాం. ఆ తర్వాత ఆ హబక్కూ గ్రంథం అయిన తర్వాత ఫిలోమోను గ్రంథాన్ని పత్రికను మనం ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత మరలా పాత నిబంధనలో హగ్గయి గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత మళ్ళా కొత్త నిబంధనలో యోధా పత్రికను ధ్యానం చేసుకున్నాం. పాత నిబంధనలో ఓబద్య ఆ గ్రంథాన్ని ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత ఇటీవల మనము యోహాను రాసిన 3 పత్రికలను 60 ఎపిసోడ్స్ లో పూర్తి చేసుకోగలిగినాం. మరి ఇలాగూ ఒక పాత నిబంధన గ్రంథము, అలాగే మరి కొత్త నిబంధనలో ఒక ఏదో పత్రిక కానీ మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దేవుడు అంతగా మనకు సహాయం చేస్తూ వస్తున్నాడు. ఎందుకు ఇలాగా ఒకటి పాతది నిబంధన, ఒకటి కొత్త నిబంధన అంటే దైవజనులందరూ, వ్యాఖ్యానకర్తలందరూ అనేది ఏమిటంటే, ఈ యొక్క పాత నిబంధన అనేది కొత్త నిబంధనకు నీడ లాంటిది. కాబట్టి మనకు పాత నిబంధన తెలియకుండా అంతా కొత్త నిబంధనలోనే వెళ్ళినా మనకు ఆయా సందర్భాల్లో మరి దైవజనులు, అపోస్తులు రాసినటువంటి పత్రికల్లో పాత నిబంధనల గురించి వారు ఎక్కువగా ప్రస్తావించి ఉన్నారు. గనుకనే మరి ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకొని, అలాగూ పాత నిబంధనలు కూడా మనం మర్చిపోకుండా పాత నిబంధనలు ప్రవక్తలు చేసినటువంటి అనేక ప్రవచనాలను మనం గుర్తు చేసుకోవటానికి మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అదే సమయంలో మరి ముఖ్యంగా ఈ యొక్క ఎక్కువ పెద్ద గ్రంథాలను మనం ధ్యానం చేయటం లేదు. కానీ దేవుడు సహాయం చేస్తే పెద్ద గ్రంథాలను కూడా పాత నిబంధనలు గుర్తు చేసుకుందాం. మరి ఇప్పుడు పత్రికలు కూడా మనం చిన్న చిన్నవిగా గ్రంథాలు కూడా ఇప్పుడు హగ్గయి గాని, హబక్కూకు గాని, అదేవిధంగా ఓబద్య గాని, మరి ఇప్పుడు యోవేలు అనేటటువంటి ఈ చిన్న గ్రంథాలనే మనం గుర్తు చేసుకుంటూ వస్తూ ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ దినాన యోవేలు అని అంటే ఇంగ్లీష్ లో జోయల్ అని ఉంది. కాబట్టి ఈ యొక్క యోవేలు అనేటటువంటి ఈ గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకునే దానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు. ఈ దినమంతా ఈ దినం మనము కేవలం ఉపోద్ఘాతం మాత్రమే చదువుకుందాం. ఎందుకంటే దీని పూర్వపరాలు తెలియకపోతే యోవేలు యొక్క పరిస్థితిని, ఆయన ప్రవచనాన్ని మనం అర్థం చేసుకోలేము. గనుకనే యోవేలు అనగా అర్థం ఏమిటి ఆయనంటే యెహోవాయే దేవుడు. ఎంత మంచి పేరు పెట్టాడో చూడండి వాళ్ళ తండ్రి గారైనటువంటి బెతూయేలు. యెహోవాయే దేవుడు అంటే దీనికి తిరగలేదన్నమాట. ఎన్నన్నా చెప్పండి, ఏమైనా చేయండి, నేను ప్రవచించే మాటలు అవి యెహోవాయే దేవుడు అయినవి అని యోవేలు ప్రకటన చేశాడు. చిన్న 3 అధ్యాయాలే అయినా కూడా అందులో ఉన్నటువంటి ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తు చేసుకున్నప్పుడు నిజముగా ఈ యొక్క దినాల్లో మనకు కావలసినటువంటి వర్తమానాన్ని ఈ యోవేలు గ్రంథంలో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకని అంటే ఈ యొక్క 3 అధ్యాయాల్లో 73 వచనాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో 20 వచనాలు ఉన్నాయి. 2వ అధ్యాయంలో 32 వచనాలు ఉన్నాయి. 3వ అధ్యాయంలో
21 వచనాలు ఉన్నాయి. ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఇవన్నీ కూడా చిన్న గ్రంథాలైనా కూడా అందులో ఉన్నటువంటి మర్మాలను మనం గుర్తు చేసుకోవటానికి ఇవన్నీ మనకు అవసరం అవుతాయి. కనుకనే ఈ యొక్క 73 వచనాలను దేవుడు మనకిచ్చిన ఆ సమయాన్ని బట్టి ఎన్ని భాగాల్లో ధ్యానం చేసుకోవాలో మరి దేవుడే నిర్ణయించాలి. అయితే మనం దేవుడిచ్చిన సమయాన్ని మాత్రం, అవకాశాన్ని మాత్రం మనం పోగొట్టుకోకూడదన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. ఈ యొక్క యోవేలు గ్రంథం మనకు హోషియా, ఆమోసు ఆ యొక్క ప్రవక్తల గ్రంథాల మధ్యలో ఈ యొక్క యోవేలు గ్రంథం ఉంది. మీకు ఆ యొక్క ఒక పేజీ నెంబర్ కూడా చెప్తాను. 752వ పేజీలో ఈ యొక్క యోవేలు గ్రంథం ఉంది బైబిల్ గ్రంథంలో. అయితే ఇది ఈ యొక్క ఉపోద్ఘాతం మనం గుర్తు చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాను పిల్లరా, గుర్తు చేసుకోండి. ఏమిటి అని అంటే ఇది క్రీస్తు పూర్వము యోవేలు గారు క్రీస్తు పూర్వము 835 736 ఈ మధ్య కాలంలో ఆయన ఈ యొక్క ప్రవచనాలను ఆయన ప్రవచించాడు. 708 క్రీస్తు పూర్వం. ఇది ఎలా ఉంటుంది? క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అంటే క్రీస్తు పూర్వము అనేది ఎక్కువ పెద్ద సంఖ్య నుంచి కింద సంఖ్యకు దిగిపోతూ ఉంటుంది. అందుకని 835వ క్రీస్తు పూర్వ సంవత్సరం నుండి 736వ సంవత్సరం మధ్యలో ఆయన ప్రవచించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అంతేకాదు ప్రియులరా, ఇది ఎప్పుడు ఈయన ప్రవచించినాడు అని అంటే దక్షిణ దేశమైనటువంటి యోధాలో యోవాషు రాజు రాజ్యమేలేటప్పుడు ఈ యొక్క ప్రవచనాలను ఆయన ప్రవచించాడు. ఈ యోవాషు రాజు ఎవరు? ఏమిటి దక్షిణ దేశం అంటున్నారు ఏమిటి అని అంటే, అవును పిల్లరా, బాగా గుర్తు చేసుకోండి. సొలొమోను వరకు ఒకే ఒక దేశం ఉండింది. సొలొమోను రాజ్యం వెళ్ళేంత వరకు కూడా ఒకే ఒక దేశం ఉండింది. ఎప్పుడైతే సొలొమోను తన కుమారుడైనటువంటి రెహబామును సింహాసనం ఎక్కించినాడో, ఆ తర్వాత ఆయన రాజ్యమేలుతూ ఉండేటప్పుడు సొలొమోను చనిపోయినాడు. ఇప్పుడు రాజు ఎవరు అని అంటే రెహబాము, సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము ఏలన ఆరంభించినప్పుడు ఇప్పుడు కొంతమంది వచ్చి అయ్యా, మీ తండ్రి గారు చాలా బరువైన కాడిని మా మీద పెట్టారు, మేము ఇప్పుడు అది భరించలేకుండా ఉన్నాం, ఆ యొక్క అన్నిటినీ కూడా కొంత తగ్గించు అయ్యా అనని ఆ యొక్క రెహబాముతో చెప్పినారు. రెహబాముతో చెబితే ఆయన ముందు వృద్ధులైనటువంటి వారిని పిలిపించి ఆ మాటే అడిగినాడు. ఇట్లా కొంతమంది వచ్చి నన్ను అడిగారయ్యా, అడిగితే ఏం చేయమంటారు? వాళ్ళేమో ఇంకా ఈ పన్నులు తగ్గించు, కొన్ని ఉన్నాయి వాటన్నిటి బరువు తగ్గించు, మంచిగా పరిపాలించని చెప్పారు, మరి మీరేమంటారు అని అంటే అప్పుడు ఆ పెద్దలందరూ అన్నారు, మంచిది, వాళ్ళు అడిగినట్లుగానే నువ్వు చెయ్యి, అప్పుడు తప్పనిసరిగా వారందరూ కూడా, అంటే ఈ ఇశ్రాయేలీయులందరూ కూడా, లేకపోతే ఈ జనులందరూ కూడా మీకు అణిగి ఉంటారు అని చెప్పినారు. అంతటితో రెహబాం ఊరుకోవచ్చుగా? ఊరుకోలేదు. ఆయన ఏజీ గ్రూప్ను పిలిపించినాడు. మళ్ళా ఆయన తోటితో ఉన్నటువంటి వారిని పిలిపించి, అరే చెప్పండిరా, మరి ఇలాగా అడిగినారురా ఈ యొక్క దేశంలో ఉండేవాళ్ళు, మీరేం చెప్తారా అని అడిగితే వాళ్ళు అన్నారు, ఇదిగో గుర్తు చేసుకో, ఇలా చెప్పు, ఏమి లేదు, మా నాన్న బటన వేలు ఉంటే నా చిటికిన వేలు అంతకన్నా బరువైనది, అంతేకాదు నా కాడి కూడా చాలా బరువైనది, మీరు చెప్పినట్టుగా కాదు అని చెప్పు, అప్పుడు వాళ్ళు అణిగి ఉంటారు, నువ్వంటే భయం ఉంటుందని ఆ యవనస్తులు చెప్పారు. ఇప్పుడు ఈ రెహబాం ఏం చేసినాడు అని అంటే ఈ యవనస్తులు చెప్పిన దాని మాటని ఆలోచననే ఆయన విన్నాడు. మీకు కావాలంటే ఈ విషయాలన్నీ కూడా కావాలంటే మొదటి రాజుల గ్రంథంలో 12వ అధ్యాయంలో ఉన్నాయి, కానీ మనం అంత దూరం మీకు ఊరికి చెప్తున్నాను. ఆ అధ్యాయంలో ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. అప్పుడు వారు ఏం చేశారంటే, ఇలాగా ఉండేటప్పుడు ఆ సమయంలో మరి ఒక పరిస్థితి ఏర్పడ్డది. ఏమిటి అని అంటే పిల్లరా, అక్కడికి ఒక యవనస్తుడు యెరోబాము అనే అతను ఒక గ్రూప్ చేసేసినాడు. గ్రూప్ చేసేసేసి ఏం చేశాడు అని అంటే
వారందరినీ ఒకవైపు తిప్పుకొని ఇశ్రాయేలీలు అన్నటువంటి ఆ ఒక పార్టును చేసి అతడు ఉత్తర దేశానికి పక్కకి వెళ్ళిపోయాడు. దక్షిణ దేశంలో ఏమో యోధా వారు, ఉత్తర దేశంలో ఏమో ఇశ్రాయేలీలు అయిపోయినారు. అలాగూ అందరూ దేవుని జనాంగమే, కాకపోతే వీళ్ళు వేరే వేరేగా పేర్లు పెట్టుకొని వీళ్ళరా రెండు విధాలుగా, రెండు దేశాలుగా ఇదైపోయినారు. దీని వెనకాల ఉండేటటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మనకు ఈ యోవేలు ఎక్కువగా ఈ దక్షిణ దేశమైనటువంటి యోధావారి మధ్య ఉన్నాడు కనుక వారి మధ్యనే వారు చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైన పనుల గురించి ఆ దేవుడిచ్చిన దేవోక్తిని బట్టి, ఆయన ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి ఇప్పుడు ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ఎక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు అని అంటే ఈ దక్షిణ దేశమైనటువంటి యోధా దేశంలో. ఇప్పుడు అక్కడ అన్ని రాజులు, చాలా మంది రాజులు మారుతూ వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్, లేకపోతే యోవేలు ప్రవచించే సమయం వచ్చినప్పుడు ఎలా ఉంది యోధా జనాంగం అని అంటే భయంకరమైనటువంటి పాపంలో ఉన్నారు, విగ్రహారాధనలో ఉన్నారు. అంతేకాదు ఎక్కడ చూసినా సరే ఆ దేవత ఇవి పెట్టుకొని వాళ్ళు వాటిని పూజిస్తూ ఉన్నారు. వారు ఎవరు అసలు అంటే యెహోవా దేవుని యొక్క జనాంగం వారు. అందుకనే యోవేలు అంటే నేను ముందే చెప్పాను, యెహోవాయే దేవుడు. అలాంటి దేవాది దేవుని వదిలిపెట్టి ఈ యొక్క యోధా జనాంగం అంతా కూడా ఇది చేస్తున్నారు. అప్పుడు రాజు ఎవరు అని అంటే యోవాషు అనేటటువంటి రాజు. ఈ ఈ యొక్క పరిస్థితుల్లో ఆ రాజు వినాలని, అలాగే యోధా జనాంగం అంతా వినాలని మరి ఈ యొక్క యోవేలు గారు ప్రవక్త ప్రవచన చేస్తూ వస్తూ ఉన్నాడు. పిల్లరా, ఈ పాప పరిస్థితి అంటే మానవుని యొక్క పాప పరిహారార్థమైనటువంటి ఫలితార్థము ఏర్పడినప్పుడు దేవుని యొక్క న్యాయము అయినటువంటి తీర్పు వస్తుందని ఆయన ప్రవచించినాడు. పిల్లరా, అంతేకాదు అప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుంది అని అంటే మిడుతలు కదండి, మిడుతల దండు వస్తుంది అన్నటువంటి ఆ యొక్క పరిస్థితి కూడా మనము ఈ గ్రంథంలో చూడగలుగుతాం. అంతేకాదు రాబో ప్రభు దినము, యెహోవా దినము అనని ఎక్కువగా యోవేలు గారు ప్రవక్త చెప్తూ వచ్చేసాడు. అంతేకాదు ప్రియులరా, ఆయన చాలా హెచ్చరికలు చేసేవాడు. యెహోవా దినం వస్తుంది, ఆ దినం వచ్చే లోపల మిడతలు అనని, ఇంకా చెప్పాలంటే రెఫరెన్స్లన్నీ మనం ముందున్న దినాల్లో మనం ధ్యానం చేసుకుంటాం. ఈ మిడతలు వస్తాయి, అవి మళ్ళా పసర పురుగులు వస్తాయి, ఇలాగా ఆయన చెప్తూ వచ్చాడు. అంటే అవి నిజమా అంటే అవన్నీ జరిగినాయి అన్నమాట. కానీ ముందుగానే ఆయన ప్రవచించి హెచ్చరిక చేసినాడు యోధా జనాంగానికి అంతటికి, ఇలా ఉంటది, ఇలా ఉంటది, ఇలా ఉంటదని. అప్పుడే కాదు పిల్లరా, ఇప్పుడు కూడా దేవుని వాక్యం చెప్తూ ఉన్నది అదే. ఏమిటి అంటే మెలకువగా ఉండండి, దొంగ వచ్చినట్లు ప్రభు యొక్క దినం ఉంటాది అనని చెప్తూ ఉన్నా కూడా ఈనాడు అది అలక్ష్యం చేస్తూ ఉన్నారు. కారణం ఏమిటి అని అంటే ఈనాడు జనులు ఎక్కువగా ఈ లోక సంబంధమైనటువంటి వాటితోనే పాకులాడుతూ ఉన్నారు కనుక. అదే ఆనాడు యోవాషు రాజు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ దక్షిణ దేశపు యోధా దేశము జరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకనే ఈ దేవుని వ్యతిరేకులు నిత్య శిక్షకు పాత్రలు అవుతారని కూడా ఆయన చెప్పినాడు. అంతేకాదు పిల్లల, యథార్థముగా ఆయనకు లోబడి ఉంటే వారు మంచి ఫలాలు పొందుతారు అని కూడా చెప్పాడు. ఎవరైతే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారో వారికి మంచి ఫలాలు ఉంటాయని కూడా యోవేలు గారు, ఆ యోవేలు ప్రవక్త సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు సర్వశక్తి గలవాడు ఉన్నాడు, ఆయన ప్రకృతి మీదను దేశం మీదను ఆధిపత్యం గలవాడు అనేది యోవేలు ఆయన చెప్పినటువంటి మాటలు కదండి. ఎందుకనంటే ప్రకృతి దేవుని ఆధీనంలో ఉంది, అదే సమయంలో ప్రియులరా ఆధిపత్యం కూడా ఆయనలోనే ఉంది కనుక ఆయన అలాగా ప్రవచిస్తూ వచ్చాడు. కానీ వారెవ్వరూ కూడా వినని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరలా కొన్ని విషయాలను చెప్పినప్పుడు కొంతమంది పశ్చాత్తాపడి మంచి ఫలాలను దేవుని దగ్గర నుంచి పొందగలిగినారు. పిల్లరా, ఈ యొక్క యోవేలు అని పేరు కలిగిన వారు 13 మంది ఉన్నారు బైబిల్లో. కానీ వారందరి విషయం ప్రాముఖ్యత కాదు. కానీ
ఈ యొక్క గ్రంథం రాసినటువంటి ఈ ప్రవచించినటువంటి యోవేలు చాలా ఆ ప్రాముఖ్యమైన వాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. అంతేకాదు పిల్లరా, ఈయన ప్రవచించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవచనము ఉంది పిల్లరా. అది మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. చూడండి, ఈ యోవేలు గ్రంథంలో మనం చూసినప్పుడు రెండో అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. 28వ వచనం నుంచి ఏమి రాయబడిందో చూడండి పిల్లరా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం నుంచి చూడండి. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. చూసారా పిల్లరా, ఎవరు చెప్తున్న మాట? దేవుడు యోవేలు చేత ప్రవచిస్తున్నటువంటి ప్రవచనం ఇది. ఏం చెప్తున్నాడో చూడండి. ఏమంటున్నాడు? తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవనులు దర్శనములు చూతురు. ఇంకా ఏమంటున్నాడు? ఆ దినములలో పనివారి మీదను పనికత్తెల మీదను కుమ్మరించును. ఇంకా ఏమంటున్నాడు? మరియు ఆకాశమందును భూమియందును మహత్కార్యమును అనగా రక్తమును అగ్నిని ధూపస్తంభములను ఏమంటున్నాడు? కనుపరిచెదను. ఇంకా ఏమంటున్నాడు? యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు యెహోవా సెలవిచ్చినట్లు యెరూషలేములోను తప్పించుకున్న అందరూ శేషించువారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారు రక్షింపబడుదురు అని ప్రవచించినాడు యోవేలు గారు ప్రవక్త. ఈ మాట కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి చూడండి, అపోస్తుల కార్యాల్లో పేతురు గారు ఏమంటున్నాడో చూస్తారా? మరి ఇదే ఈ యొక్క ప్రవచనాన్ని ఆడ ఎత్తి చూపుతూ ఉన్నాడు. నిజముగా ఆ దినాన పెంతెకొస్తు దినాన జరిగినటువంటి సంభవము అక్షరాలా జరిగింది. చూస్తారా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదివితే, 2వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదివినప్పుడు అక్కడ చూడండి పిల్లరా, ఏం జరిగిందో చూడండి. యోవేలు ఎక్కడ ప్రవచించాడు, మరి ఇక్కడ ఏమైందో చూడండి పిల్లరా. మనం చూస్తే యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్యదినములందు నేను మనుషులందరూ మీద ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఇవన్నీ కూడా ఎవరివి అని అంటే ఆనాడు యోవేలు ప్రవచించిన ప్రవచనాలే. ఇక్కడ పేతురు భక్తుడు ప్రజలందరి మధ్యలో చేరి అక్కడ ఈ విషయాలను మీకు చెప్తూ ఉన్నాడు. అందుకని 18వ వచనంలో చూసినట్లయితే, ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు అనని ఇలాగా తర్వాత కూడా మనం చూసినట్లయితే 20వ వచనంలో ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునపు సూర్యుడు కదండి, సేమ్ అక్కడ ఉన్నదానినే ఇక్కడ మరి పేతురు భక్తుడు చెప్తూ ఉన్నాడు పిల్లరా. కాబట్టి ఆలోచన చేసినట్లయితే ఇది ఇప్పుడు అంచె దినాల్లో ఇప్పుడు జరగబోయే సమయం కూడా అదే మహాదినము, ప్రభు దినము, కడవరి దినము. ఇవి ఇంతకు ముందు కూడా మనం కొన్ని సందర్భాల్లో ధ్యానం చేసుకున్నాం. కాబట్టి ఈ దినము ఉందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. అందుకే పిల్లరా, మనం చూసినట్లయితే ఆ 21వ వచనంలో కూడా అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురని దేవుడు చెప్పుచున్నాడు అని సెలవిచ్చినప్పుడు పిల్లరా, ఇదంతా కూడా ఈ మాటలు చెప్పినప్పుడు అక్కడ ఏం జరిగింది అని మనం చూసినట్లయితే చూస్తారా? మరి ఇదే అపోస్తుల కార్యాల్లోనే మనం చూసినప్పుడు 3వ వచనంలో ఉంది, 2వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే కుమ్మరించబడిందో లేదో చూడండి.
కదా, మరియు అగ్నిజ్వాలల వంటి వంటి లేదంటే నాలుకలు ఇంత ముందుగా లేదంటే మనం మొదటి వచనం చదువుకున్నాం. మనం చూస్తే పెంతెకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ అందరూ ఒక చోట ఒక కూడి చోట ఉండి, కూడి ఉండిరి. అప్పుడు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆ ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఉండెను. ఆ మరియు అగ్నిజాలల వంటి నాలుకలు ఇప్పుడు చూడండి, మరియు విభాగింపబడినట్టుగా అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి వారికి కనబడి కనబడి వారిలో వారి ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద రాగా రానగా ఆ అందరూ అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆ ఆత్మ ఆత్మ వారికి వారికి వాక్శక్తి వాక్శక్తి అనుగ్రహించినది అనుగ్రహించుకొని అన్ని భాషలతో మాట్లాడసాగి. మాట్లాడారు. ఇప్పుడు ఈ ప్రవచనం ఎక్కడిది అని మనం గుర్తు చేసుకున్నట్లయితే, ఏ వీరు ప్రవక్త ప్రవచించినటువంటి దానిని అది అక్షరాల కదండి. కొత్త నిబంధనలో మరి చూసినప్పుడు యేసయ్య ఆరోహణుడై, ఆయన పునరుద్ధానుడై ఆరోహణుడై ఆ, పరలోకానికి వెళ్ళిన తరువాత జరిగినటువంటి ఈ 50వ దినం పెంతెకోస్తు దినం కదండి. ఈ పెంతెకోస్తు దినాన జరిగినటువంటి ఈ యొక్క గొప్ప సంఘటన ఎంతగా 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 మరి ఈనాడు కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మని యొక్క శక్తి వ్యాపించిందో మనకు గుర్తుంటుంది. ఎందుకని నేనంటే, ఇది జరిగిన వెంటనే మనం చూస్తాం. ఆ అపోస్తలుడైనటువంటి పేతురు ప్రసంగించినప్పుడు పిల్లరా ఒక్క దినానే 3,000 మంది రక్షణ పొందారు. 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు కదా. ఆలోచన చేసినట్లయితే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే వాక్ శక్తి అనుగ్రహింపబడిన కొలది అన్య భాషలతో మాట్లాడారు కదా. ఎక్కడెక్కడో చాలా మంది అక్కడ కూడుకున్నారు. ఆ వారందరిలో కూడా పరిశుద్ధాత్ముడు అగ్నిజ్వాల లాగా వారి మీద రాలినప్పుడు పిల్లరా వారందరూ కూడా ప్రవచించడం మొదలు పెట్టారు. వాళ్ళ వాక్శక్తి వచ్చింది. ఈనాడు కూడా పిల్లరా నీలో నాలో మనందరిలో కూడా పరిశుద్ధాత్ముడు కార్యం జరిగిస్తూ వస్తున్నాడు. అయితే చాలా మంది ఈ యొక్క విషయాన్ని గుర్తు చేసుకోలేక పిల్లరా అర్థం చేసుకోలేక చాలా దూరంగా ఉండిపోయి దేవుని ఇచ్చినటువంటి అవకాశాన్ని దూరం చేసుకుంటారు. అదే నేను నిన్న ఆదివారం కూడా ఆ సాయంత్రం అపార్ట్మెంట్స్ లో చూసినప్పుడు కన్నులు తెరవబడుట అన్న విషయంలో 3 విషయాలు నేను చెప్పాను. ఏమిటి ఏదనంటే, ఆనాడు ఎలీషా ప్రవక్త శిష్యుడు ఆ యొక్క సిరియా సైన్యాన్ని చూసి భయపడిపోయినప్పుడు పిల్లరా ఆ అయ్యా చాలా మంది మిడతల్లాగా వచ్చేసారయ్యా సైన్యం, మనం ఏం చేయగలమయ్యా అని అంటే ఎలీషా ప్రార్థన చేశాడు, దేవా యెహోవా వీడి కన్నులు తెరువు అని. అప్పుడు వాడు కన్నులు తెరవబడినప్పుడు చుట్టూ ఏముందో తెలుసా, ఆ పర్వతం చుట్టూ అగ్నిరథాలు ఉన్నాయి. అంతవరకు ఏముంది అని అంటే సిరియా సైన్యం కనపడుతుండింది అతనికి, శత్రువుల సైన్యం కనిపిస్తూ ఉండింది అతనికి. ఇప్పుడు చూసినట్లయితే వీళ్ళని గుర్తు చేసుకోండి, అగ్నిరథాలుతో నిండినటువంటి ఆ గొప్ప సైన్యము ఎలీషా చుట్టూ ఉంది. అప్పుడు వీళ్ళని గుర్తు చేసుకుందాం, నిజమే మన కన్నులు తెరవబడాలి. పరిశుద్ధాత్ముడు మన మీద ఉన్నప్పుడు ఆయన వాక్శక్తి ఇస్తాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. ఎక్కడ 2-3 చేరి ఆయన నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య ఉన్నాడు ఆయన. ఇక్కడ చాలా మంది కూడుకొని ఉన్నారు, వారి మధ్య ఏం జరిగింది పెంతెకోస్తు దినాన అర్థం చేసుకోండి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను అందుకే ఈ యొక్క కింద చదివినాం, చిన్నలకేమి పెద్దలకేమి కుమారులకేమి యవనస్తులకేమి వృద్ధులకేమి అందరికీ ఈ పరిశుద్ధాత్మని యొక్క శక్తి ఉందన్న సంగతిని మనం ఎక్కడ చదువుతాము, ఆ 2వ అధ్యాయంలో చూస్తాం కదా. అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందరు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసుల మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. కాబట్టి ప్రతి వానికి ఈ యొక్క ప్రవచన వరం ఉంది. కానీ దాన్ని నిర్లక్ష్యం చేసి దేవునికి దూరం అయిపోయేవాడు. అమ్మో నాకు వల్ల కాదు, నేను మాట్లాడలేను అని అంటారు. నువ్వు ధ్యానం చేస్తే దేవుడు తప్పనిసరిగా నీకు వాక్శక్తిని ఇస్తాడు.
ఆనాడు ఇచ్చినప్పుడు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అన్య భాషల్లో మాట్లాడినారు. ఎలాగ మాట్లాడగలిగినారు? పరిశుద్ధాత్మని యొక్క శక్తి. కనుకనే పిల్లలు గుర్తు చేసుకున్నాం. యోవేలు ఎందుకు చెప్తున్నానంటే ఆనాడు ప్రవచించిన ప్రవచనం ఈనాడు కూడా అది కంటిన్యూ అవుతుందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. గనుక గుర్తు చేసుకుందాం. ఇవన్నీ కూడా మనకు తర్వాత మనకు వస్తాయి. అవి మంచి ధ్యానం చేసేటప్పుడు. కాబట్టి ఈ గ్రంథంలో ముఖ్యమైన అధ్యాయాలు ఉన్నాయి. 2వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనదన్న సంగతిని నేను ఉపోద్ఘాతం చెప్పుకుంటూ వస్తున్నా. ఈ గ్రంథంలో 2వ అధ్యాయము ఆ, ఆ, చాలా ప్రాముఖ్యమైనది. అంతేకాదు ఈ 2వ అధ్యాయంలో 11వ వచనం చదివితే మనకు గుర్తుకొస్తుంది. ఏం రాయబడి ఉంది అక్కడ? 2వ అధ్యాయంలో 11వ వచనంలో రాయబడిన మాట, యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞ నెరవేర్చున్నది బలముగలది. మరలా ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా దినము బహు భయంకరము, దానికి వాడెవడు అని అంటున్నాడు కదా. ఇది తర్వాత చూడండి. ఇదే 2వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన వచనం ఏమిటంటే 19వ వచనం. ఏమి రాయబడి ఉంది చూడండి. మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినది ఏమనగా, ఇకను అన్ని జనుల్లో మిమ్మను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యమును, కొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు అంటున్నాడు. పశ్చాత్తాపడి ప్రభు వైపు చూస్తే జరిగేటటువంటిది కదండి. ఇంకొంత ముందుకు పోయినట్లయితే 28వ వచనంలో ఇంకో మాట రాయబడి ఉంది కదండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ 2వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన వచనాలు మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. 28వ వచనంలో చూసినట్లయితే, తరువాత సర్వజనుల మీదను నా ఆత్మను కుమ్మరింతును కదా. దేవుడు చెప్పిన మాట తప్పేవాడా? కాదు కదా. అందుకని అంటున్నాడు, సర్వజనుల మీద ప్రభు తన ఆత్మను కుమ్మరించేవాడుగా ఉంటాడు. గనుకనే ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. అందుకనే ఈ యొక్క గ్రంథంలో కదండి ఉన్నటువంటి బాధలు మనం చూసినట్లయితే మిడతల బాధ ఉంది, తెగుళ్ళు బాధ ఉంది, కరువు బాధ ఉంది, అగ్ని ప్రమాదాలు ఉన్నాయి, యుద్ధములు ఉన్నాయి కదండి. ఇంకా చెప్పాలి అని అంటే ఆకాశం నుంచి కలుగు ఆపదలు ఉన్నాయి, భయంకరమైనటువంటి సంభవములు. ఇవన్నీ కూడా చిన్న గ్రంథమైనా కూడా ఇవన్నీ కూడా యోవేలు ప్రవక్త ప్రవచించిన వాడుగా ఉంటూ ఉన్నారు. గనుక మనము అంచె దినాల్లో కూడా ఇవన్నీ సంభవిస్తూ ఉన్నాయి. గనుక మనం చాలా మెలకువ కలిగి, జాగ్రత్త కలిగి, దేవుని బిడ్డలుగా దేవుడిచ్చేటటువంటి పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో మనం ముందుకు సాగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. ఈ సహోదరుడా, సహోదరి ఆలోచన చెయ్యి. నీ దేవుని బిడ్డ అర్థం చేసుకో, చిన్నలైనా పెద్దలైనా. అందుకనే నేను ఇందాక ఆ ప్రవచనాన్ని చదివిపించాను. అది యోవేలు గ్రంథంలో ఉంది. అదే సమయంలో మరి కొత్త నిబంధనలో అపొస్తల కార్యంలో కూడా పేతురు దాన్ని ఉటంకించిన వాడుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా పిల్లరా ఈ యొక్క గ్రంథాలను ఏదైనా కూడా మనం నిర్లక్ష్యం చేయకుండా వాక్యానికి వాక్యంగా, వచనానికి వచనంగా మనం ధ్యానం చేసుకుంటూ రావాల్సిందే. అలా చేసినప్పుడే మనం పాత నిబంధనను మనము కొత్త నిబంధనకు ఒక నీడలాగా, ఛాయలాగా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇక్కడే నేను చెప్పాను. ఇప్పుడు అక్కడ చెప్పిన ప్రవచనము ఇక్కడ నెరవేర్పు జరుగుతూ ఉంది కదా. కనుక మనం గుర్తు చేసుకున్నట్లయితే, ఇంకా మనం చూసినట్లయితే యెహోవా దినము అన్నటువంటిది ఈ గ్రంథంలో మనము 2గా విభజించుకోవచ్చు. ఈ యెహోవా దినం అనేది పదే వచ్చి ఉంది. అయితే దీనిని 2 విధాలుగా మనం విభజించుకోవచ్చు. ఎలాగా యెహోవా దినమును 2 విధాలుగా విభజించుకోవచ్చు అని అంటే, జరిగిపోయినటువంటిది కదండి, భూతకాలము జరిగిపోయినటువంటి కాలం చూసుకోవచ్చు. రెండవదిగా జరగబోయేటటువంటి భవిష్యత్ కాలాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఏదాన్ని? యెహోవా దినము అనేదాన్ని మనం చూసినట్లయితే భూతకాలంలో జరిగిపోయినటువంటి కాలంలో మనం చూసినట్లయితే
మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి 20వ వచనం వరకు ఇది భూతకాలం జరిగిపోయింది అన్నమాట. పాస్ట్ టెన్స్ ఇంగ్లీష్ లో అయితే. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. రాబోయే దినాల్లో మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి 20వ వచనం వరకు. ఎందుకంటే అందులో చాలా విషయాలు మనం గుర్తు చేసుకుంటాం. అవే నేను మరలా చెప్తున్నాను. మిడతల సైన్యం ఉంటుంది, వింతైనటువంటి పరిస్థితులు వస్తాయి, కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి. ఇవన్నీ కూడా పాస్ట్ టెన్స్ జరిగిపోయినవి అన్నమాట కదండి, భూతకాలం. అంతేకాదు అందులోనే మనం చూసినట్లయితే భవిష్యత్ కాలం కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. అదేమిటంటే రాబోయేటటువంటి కాలం. ఆ దినాన అంటే యెహోవా దినాన అన్యులు ఏం చేస్తారు అని అంటే ప్రజల దేవుని బిడ్డల మీదకి దండెత్తి వస్తారు. రాబోయే దినాలలో అన్యులు ఇప్పుడు జరుగుతూ ఉన్నది అదే. నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే అది మా ఈ యొక్క గ్రంథంలో ఉంది కనుక అందుకని నేను చెప్పాను. 2 విధాలుగా మనం చేసుకున్నట్లయితే జరిగిపోయిన కాలం, జరగవలసిన కాలం, జరుగుతూ ఉన్నటువంటి కాలం. కాబట్టి ఇప్పుడు మనం గుర్తు చేసుకున్నప్పుడు పిల్లరా, ఆ రాబోయే భవిష్యత్ కాలంలో రాబోయే దినాల్లో ఉండేటటువంటి పరిస్థితి ఏమిటంటే 2వ అధ్యాయంలో 1వ వచనము నుంచి 3వ వచనం వరకు, అదేవిధంగా 3వ అధ్యాయము 21వ వచనము, ఇవన్నీ కూడా పిల్లరా ఏమిటనంటే రాబోయే దినాల్లో, జరగవలసినటువంటి దినాల్లో ఇవన్నీ సంభవిస్తాయన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. ఎందుకనంటే అన్యులు దేవుని బిడ్డల మీదకి దండెత్తి వస్తారు. ఈనాడు జరుగుతూ ఉన్నది చూశారు కదా, మీరు ప్రతి రోజు న్యూస్ లో చూస్తూనే ఉంటారు. అంటే అవి మామూలు ఛానల్లో కాదు, కానీ ఈ యొక్క వాట్సాప్ లో పెడుతూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితి కదండి, ప్రార్థనా ధూపం అనేటటువంటి ఉదయకాలమే ఉంటుంది. అందులో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు, ముఖ్యంగా మన దేశంలో, మన భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో జరిగేటటువంటి సంభవాలు మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆనాడు యోవేలు ఏవైతే ప్రవచించినాడో రాబోయే దినాల్లో ఇలా ఉంటాయని, జరిగిపోయిన దినాలే కాదు రాబోయే దినాల్లో కూడా ఇలా ఉంటాయని ఆయన ఏదైతే ప్రవచించినాడో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, జరగబోతూ ఉన్నాయన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటుంది. అంతేకాదు ప్రియులారా, ఇంకా మనం చూసినట్లయితే చాలా విషయాలను మనం గుర్తు చేసుకున్నప్పుడు ఒక సంభవం జరగబోతుంది. అది ఏమిటి అని అంటే ఆ యొక్క విడిపోయి దక్షిణ దేశము, ఉత్తర దేశంగా విడిపోయినటువంటి వారు, ఉత్తర దేశంలో ఉన్నవారు ఇశ్రాయేలీలు, దక్షిణ దేశంలో ఉన్నవారు యూదులని నేను మొదటే చెప్పాను. ఆ యూదులందరూ కూడా, చెదిరిపోయిన వారందరూ కూడా ఇశ్రాయేల్ దేశానికి రాబోతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రవచనం కూడా నెరవేర్పు ఉందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. అంతేకాదు ప్రియులారా, చివరిలో న్యాయ తీర్పు ఉంటుంది కనుక ఇది మనం గమనించినప్పుడు చూడండి, ఇదే యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 28వ వచనంలో ఏమి రాయబడిందో చూడండి పిల్లరా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం. సర్వజనుల మీద నా ఆత్మను నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలల కందురు. ఇది ఇందాక కూడా మనం చదువుకున్నాం కదా. ఇలాంటిది ఈ చివరి న్యాయ తీర్పులో దేవుడు ఇచ్చేటటువంటి తన బిడ్డలకు, తను ఆశ్రయించిన వారికి వచ్చేటటువంటి ఈ ఆశీర్వాదం ఉంటుంది. అదే సమయంలో 3:21 చూడండి ఏమి రాయబడిందో చూడండి. చివరి వచనంలో మనం చూస్తే, అయితే యూదా దేశంలో నివాసులు నిత్యము ఉందురు, తరతరములకు యెరూషలేముగా ఉండును, యెహోవా సియోనులో నివాసిగా వసించును. తీర్పు దినాన జరిగేటటువంటి సంభవం కదండి. అలాగ మనం గుర్తు చేసుకున్నట్లయితే ఈ యొక్క యోవేలు గ్రంథం ఉపోద్ఘాతం మాత్రమే ఈ దినాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఎందుకనంటే మనం గుర్తు చేసుకున్నప్పుడు అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఎప్పుడు జరిగినాయి, ఎందుకు జరిగినాయి అన్నటువంటి ఈ విషయాలను మనం గుర్తు చేసుకుంటే అవును, ఈ యెహోవాయే దేవుడు అని పేరు కలిగినటువంటి
యోవేలు ప్రవచనములో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి అన్న దానికి ఇవన్నీ కూడా మీ ముందుకు నేను తీసుకుని వచ్చినాను. ఎందుకని నేనంటే ఆయన ప్రవచించిన ప్రవచనాలు చాలా బలమైనవి. అవి మన యొక్క విశ్వాస జీవితంలో కొనసాగించుకున్నప్పుడు నిజముగా మనం ధన్యురాళమవుతాం. కారణం ఏమిటంటే ఆయన చెప్తాడు, యెహోవా దినము వచ్చుచున్నది, మీరు ఉపవాస దినమును ప్రకటించుడి అంటాడు. యెహోవా దినం వచ్చుచున్నది కాబట్టి ఎన్నో నష్టాలు జరుగుతాయని కూడా ఆయన చెప్పాడు. మిడతల దండు వస్తుంది అంటాడు. మనుషుల దండు వేరు, మిడతల దండు వేరు కదండి. ఎందుకనంటే ప్రకృతి మీద మన దేవాది దేవునికి అంత అధికారం ఉందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటుంది. గనుక ఇలాంటి పరిస్థితులు ఈ యొక్క గ్రంథంలో ఉన్నాయి గనుక మనం అన్ని విషయాల్లో కూడా మనం గుర్తు చేసుకొని దేవుని యొక్క తీర్పు భయంకరంగా ఉంటుంది అన్న సంగతిని మనం గుర్తు చేసుకొని అన్నీ సరి చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ మనం ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్న సంగతిని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. గనుక ఇది ఎప్పుడు జరిగింది అన్నదానికి కూడా చెప్పాను నేను. ఎప్పుడు అని అంటే క్రీస్తు పూర్వమే 835 సంవత్సరాలు ముందు జరిగినటువంటి ఈ యొక్క ప్రవచన గ్రంథాన్ని మనం ఈరోజు మొదలు పెట్టుకున్నాం. రాబోయే దినాల్లో మనము ఈ యొక్క 73 వచనాలను ఆయా రీతిలుగా మనం ధ్యానం చేసుకుందాం. కనుక ప్రార్థన చేయండి. ప్రభు సహాయం చేసేటట్లు, మనకు అర్థమయ్యేటట్లు, ప్రభు బోధించేటట్లు మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఇలాగ ప్రభు సహాయం చేయలాగున మరి ఈ కొద్ది వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభునందు మీకందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క సందర్భంలో మరి ప్రకటనలు ఉన్నాయి, వాటిని ప్రకటన చేస్తారు. మరి అందరూ కూడా విని అలాగూ ప్రార్థనా పూర్వకంగా ముందుకు సాగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు నామంలో మీకు అందరికీ వందనాలు. ఈరోజు మనం బైబిల్ స్టడీలో యోవేలు గ్రంథాన్ని పాత నిబంధనలో మనం ధ్యానం చేసుకోగలిగాము, స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మరి విన్నటువంటి వాక్యాన్ని బట్టి మనం ఈ యొక్క ప్రవచన గ్రంథంగా అంటే యెహోవా దినం ఎలా ఉంటుంది అనేది ఇంకా రాబోయే దినాల్లో వినబోతాము. ఇది భూతకాలంలో జరిగిన ఒక సంభవం. తర్వాత కూడా మరి ఈ దినాల్లో ఉంటున్నటువంటి దేవుని ఆత్మ కుమ్మరింపు, వీటిని గురించి కూడా మనము డీటెయిల్డ్ గా వినబోతున్నాము. ప్రార్థనా పూర్వకంగా పార్టిసిపేట్ చేసిన వారందరికి కూడా వందనాలు. ఇంకా కూడా అనేకులకు లింక్ పెట్టి ఫ్రెండ్స్ కి వినేటట్టు ప్రోత్సహించండి. మరి కొన్ని ప్రకటనలు ఉన్నాయి, దయతో ప్రకటనలు వినాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. ప్రాముఖ్యంగా 27వ తేదీ ఈ శుక్రవారం కొండపాలెంలో మనకి సువార్త సేవ ఉంది. 13వ తేదీ మనం మడవనూరులో జరుపుకున్నాము. అలాగే 27వ తేదీ కోసం కూడా బాగా ప్రార్థన చేయండి. ప్రతి ప్రార్థనలో కూడా ఈ యొక్క సువార్త సేవను గురించి జ్ఞాపకం చేసుకోండి. మనం ఎంత ప్రార్థన చేస్తే అంతగా దేవుని యొక్క సువార్త ప్రబలం అవడానికి వీలవుతుంది. ఆటంకాలు ఉన్నాయి, లేకపోతే మాకు కొన్ని పనులు ఇరుకులు ఉన్నాయి అని చెప్పి అనుకోకుండా ప్రార్థనా పూర్వకంగా సమయం ఉండగానే మనం కొంతమందికైనా సువార్త పత్రికలు అందించి అనేకులకి దేవుని గురించి చెప్పాల్సినటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఆటంకాలు ఎప్పుడూ ఉన్నాయి. మొదటి శతాబ్దం నుంచి కూడా ప్రభు వారు మరి ఆయన ఆరోహణం వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా శిష్యులు, అపోస్తలు ఇవన్నీ కూడా ఫేస్ చేశారు. మరి ఇప్పుడే కొత్తగా వచ్చినాయని కాదు, దేవుని పిల్లలకి ఇది మామూలే. కాబట్టి మనం కూడా సిద్ధపడుతూ ఇతరులను సిద్ధపరుస్తూ ప్రార్థనా పూర్వకంగా ఈ యొక్క సువార్తలో పాల్గొనాలని మనవి చేస్తున్నాం. ప్రత్యేకంగా కొండపాలెం సంఘం కొరకు ప్రార్థన చేయండి. ప్రయాసపడి వాళ్ళు ఈ యొక్క సువార్త సేవ కొరకు సిద్ధపాటు చేస్తున్నారు, వాళ్ళని సిద్ధం చేసుకుంటున్నారు. అక్కడ పరిచయం చేస్తున్నటువంటి బిడ్డలు, మరి సంఘస్థురాలు రాహెలమ్మ, వాళ్ళ కుమారుడు, అట్లాగే శ్వాసమ్మ, సువార్తమ్మ, మాతమ్మ వాళ్ళ కుమారుడు మహేంద్ర, తర్వాత వచ్చేసి యశ్యన్ వాళ్ళ ఫ్యామిలీ, అట్లాగే జయరామయ్య, తర్వాత పీటర్పాలు ప్రతి వారం కూడా వెళ్ళి అక్కడ పరిచయం చేస్తుంటాడు.
మనం అంత ఎక్కువగా వీరందరి కొరకు ప్రార్థన చేయాలి. అన్ని సంఘాల నుంచి కూడా ఆసక్తి కలిగిన వారు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి రావాలని మనం చేస్తున్నాం. ఆ ప్రాంతాల్లో అందులో అది 3 గ్రామాల కూడలి, అక్కంపేట, వీరంపల్లి, కొండపాలెం. కాబట్టి ఆ ఏరియానంతా కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. పత్రికలు ఇవ్వడానికి, బైబిల్స్ ఇవ్వడానికి ఆటంకాలు లేకుండా ప్రభు ఈ సంవత్సరం కూడా మనల్ని అలౌ చేసేటట్టు దేవుడు మనల్ని అనుమతించినంత కాలం మనం ఈ యొక్క పరిచర్య కొనసాగించాలి. అందుకని జ్ఞాపకం చేసుకోండి. అట్లానే కొంతమంది అనారోగ్యంగా ఉన్నారు, వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఉదయనాథ్ గారి కొరకు ప్రార్థన చేయండి. కొంత నెమ్మదిగా ఉంది, సంపూర్ణమైన స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. అలాగే రూతమ్మ అంటే ఇన్నమ్మ తెలుసు కదా, వాళ్ళ చెల్లి అంటే మన నవీన్ వాళ్ళ అమ్మ. ఆవిడ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చాలా బాధపడుతున్నారు, నొప్పి. 10 రోజులు ట్రీట్మెంట్ ఏదో ఇచ్చున్నారు, తర్వాత తగ్గకపోతే చూస్తా ఉన్నారంట. దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రూతమ్మ కిడ్నీ స్టోన్స్ కొరకు ప్రార్థన చేయండి. అలానే సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. రాహేలమ్మ విఆర్ఓ గారి తల్లి, తర్వాత ఎఫ్సిబమ్మ. అట్లానే ఈరోజు మా చెల్లికి కూడా హైదరాబాద్ లో సునీతికి క్యాట్రాక్ట్ సర్జరీ అయింది, ఆమె కోసం కూడా ప్రార్థన చేయాలని మనం చూస్తున్నాం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మన వాణమ్మ వాళ్ళ కుమారుడు ప్రదీప్ బెంగళూరులో కోచింగ్ లో ఉన్నాడు కదా, ఆ అబ్బాయి ల్యాప్టాప్, తర్వాత వచ్చేసి ఫోను అన్ని కూడా బ్యాగ్ తో సహా మరి థెఫ్ట్ అయింది. పీజీలో ఉంటాడు అక్కడ. మరి చాలా మంది కూడా పోయినాయంట. అందుకని తిరిగి రికవర్ కావాలి, ఎందుకంటే తన యొక్క కోచింగ్ మెటీరియల్ అంతా కూడా అందులోనే ఉంది. చాలా కష్టమైన విషయం అది. ఆ బాబు ఇంకా 1 month లో పూర్తి చేసుకుని ఎగ్జామ్ రాసి రావాలని ఉన్నాడు. కోచింగ్ సెంటర్ లో ఉన్నాడు. అది ప్రదీప్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి, దేవుడు దాన్ని రికవర్ చేసేటట్టు. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, ప్రభు కృప చూపించేటట్టు. ఇవి విషయాలు. ఇంకా ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మన మధ్యలో ఉంటున్నటువంటి జయరామయ్య ప్రార్థన చేస్తే ముగించుకుందాం. వందనాలక్క. వందనాలమ్మా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, నీ అమూల్యమైన ఘనమైన పాదాలకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడా యేసయ్య, నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో నాయనా, మాకు నాయనా అయ్యా మరి యొక్క బైబిల్ స్టడీని మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. మీ దాసం ద్వారా అయ్యా మరి ఒక గ్రంథం ఏబేలు గ్రంథంలో ఇచ్చినైనా మాకు యొక్క ఎవరున్నా దయచేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు అయ్యా. ఇంతవరకు కూడా నాయనా మీరు అయా కొన్ని ఆ యొక్క ఆయా గ్రంథాలను మీరు వివరణ దయచేయడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. అలాగే ఈరోజు నూతనంగా ఏబేలు గ్రంథం నుంచి కూడా నాకు నాయన ఈ యొక్క బైబిల్ స్టడీని స్టార్ట్ చేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగోనైనా మీ దాసుల ద్వారా మీరు అయ్యా ఏబేలు యొక్క ఆయన గ్రంథకర్త గురించి మాకు ఇంట్రడక్షన్